ముందు అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతిలో మా ఊరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మా ఊరు ఎలా ఉంటుంది, ఊళ్ళో మా ఇల్లు ఎలా ఉంటుంది, మా ఊళ్ళో సంక్రాంతి వైబ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈరోజు పండగ అయినా సరే, ఈ హడావుల్లో మీరు ఉంటారన్నా సరే, నేను మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే, ఒక అతను అన్నాడు, అసలు సక్సెస్లోనే చచ్చిపోవాలన్నా, సక్సెస్ నా దగ్గర ఉండగానే చచ్చిపోవాలన్నా, అసలు సక్సెస్ రాకుండా, అసలు సక్సెస్లో బ్రతకకుండా ఓడిపోయి చచ్చిపోవడం అనేది తల తీసేసినట్టు ఉంటుంది అంటున్నాడు. మీ అందరికీ తెలుసో లేదో, నాకు తెలిసిన ఒక చిన్న జ్ఞాన గులికి లాంటిది ఒకటి చెప్తాను. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసాడు, ఎక్కాలని పెట్టుకున్న టార్గెట్, కష్టపడ్డాడు, ఎక్కాడు పడ్డాడు, మొత్తం మీద ఎక్కేసాడు పైకి. ఎక్కేసి పైన జెండా పాతేసి చుట్టుపక్కలంతా చూశాడు, ఎవ్వడు లేడు, ఒక్కడే ఉన్నాడు. ఎంతసేపు ఉంటాడు అక్కడ? ప్రపంచం మొత్తానికి తెలిసింది ఒకడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు, అక్కడ జెండా పాతాడు అని. అయిపోయింది. తర్వాత రోజు నుంచి ఎవడి పని చూసుకున్నాడు, ఎవడి కబుర్లాలు చెప్పుకుంటున్నారు. తర్వాత ఇంకొక శిఖరం, దానికి మించింది ఏదన్నా ఉందా, దానికంటే కష్టంగా ఉన్నది ఎవడైనా ఎక్కుతున్నాడా అనే దాని గురించి ప్రపంచం మొత్తం చూస్తుంది తప్ప, ఒకడు ఎక్కేసాడంట, పైనే ఉన్నాడంట, జెండా పాతాడంట, టీ పెట్టుకుని తాగుతున్నాడంట, ఇలాంటి కబుర్లు ఎవడు చెప్పడు. ఎక్కేసాడు, గెలిచేసాడు, అయిపోయింది. కానీ ఆ గెలిచిన తర్వాత అక్కడ జెండా పాతినోడు, ఆ జెండా పాతి ఆ కిక్లో ఎంతసేపు ఉండగలడు? నేను గెలిచాను అనే ఒక వైబ్లో ఎంతసేపు ఉండగలడు? ఎంతోసేపు ఉండలేడు. ఆడి మళ్ళీ సంకనాగితే ఎవరెస్ట్ శిఖరం నుంచి కిందకి దిగి రావాల్సిందే, ఆడి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాల్సిందే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ కాదు ఇవన్నీ, ప్రాక్టికల్గా చేసినా కూడా అంతే అవుతాయి. నువ్వేదో టార్గెట్ పెట్టేసుకున్నావు, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని, కొట్టేసావు. ఫస్ట్ ఏదో రాసావు, ఫెయిల్ అయ్యావు, లాస్ట్ అటెంప్ట్స్లో కొట్టేవు, ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్లో నువ్వు అనుకున్న గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. తర్వాత ఏంటి? రే మా ఊడు గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, మా చుట్టాల అబ్బాయి గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, మా ఊరోడు గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, రే మా ఫ్రెండ్ గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, అందరూ నీ గురించి చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఒక వారం రోజులు, 10 రోజులు, మహా అయితే ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. తర్వాత నువ్వు ఎప్పుడైతే రిజల్ట్ చూసుకుని నీకు పలానా జాబ్ వచ్చింది అన్నప్పుడు ఎంత కిక్ వచ్చిందో, ఆ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే నువ్వు ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టినప్పుడు నీకు ఎంత కిక్ వచ్చిందో, ఆ కిక్ జీవితాంతం ఉండదు. మళ్ళీ నువ్వు ఆ కిక్లోంచి బయటికి రావాల్సిందే, నీ జర్నీ నువ్వు చేయాల్సిందే. అంటే నేను ఈ విషయం మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, సక్సెస్ కోసం మనం పడే స్ట్రగుల్ ఉంటుంది చూసావా, దాన్ని పట్టుకోవడం కోసం మనం వేసే స్కెచ్లు, ప్లాన్లు, తెగింపులు, దూసుకుని వెళ్ళిపోవడాలు, ఇవి ఉంటాయి చూసావా, ఇవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే అట్లన్నింటినీ దరిద్రాలు అనుకుంటారు, కష్టాలు అనుకుంటారు. ఇదేంట్రా బాబు, ఈ అమ్మ మనకే తగులుతున్నాయి ఇలాంటివన్నీ, దరిద్ర దేవత ఇంకా దిగవా పైనుంచి కిందకి, ఇలాంటి కొటేషన్లు పెడతా ఉంటారు. నా వరకు మనం కొట్టే సక్సెస్ కంటే ఆ సక్సెస్ కొట్టడానికి ముందు ఒక స్ట్రగుల్ ఉంటుంది చూసావా, ఒక జర్నీ ఉంటుంది చూసావా, చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు కాలవ ఈ పక్క నుంచి ఆ పక్కకు ఒక కెనాల్ ఏదాలంటే డైరెక్ట్గా వెళ్ళి దూకేవు, ఎంత మొండోడు అయినా, ఎంత క్లారిటీ ఉన్నోడు అయినా. అసలు ఎలా వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్తే బాగుంటుంది అని ఒక చిన్న డెసిషన్కి ఒక చిన్న టైం తీసుకునే టైం తర్వాత దూకి ఈత కొడతావు అంటే, వాటర్ ఎదురొస్తూ ఉంటే, నువ్వు అనుకున్న పాయింట్ నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతూ ఉంటే, ఆ జాలికి, ఆ స్పీడ్కి మళ్ళీ పైకి ఈత కొట్టుకుంటూ ఎంత కొట్టినా వెళ్ళకపోతూ ఉంటే, ఒక పక్కన ఊపిరి అందకుండా ఉంటే, నోట్లోకి ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, అట్లన్నిటిని అడ్జస్ట్ చేసుకుని ప్రాణం పోతుందేమో అనే భయం ఒక పక్క నుంచి, అక్కడికి వెళ్ళేలోపు చచ్చిపోతామేమో అనే వణుకు ఒక పక్క నుంచి, రకరకాల ఆలోచనలు ఒక పక్క నుంచి, ఫ్యామిలీ ఒక పక్క నుంచి, అనవసరంగా దూకేనేమో, ఏదో చిన్న చేసుకుంటూ నా పని నేను, నా జీవితాన్ని నేను గడిపేస్తే సరిపోదునేమో, అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నానేమో అనే ఆలోచనలు ఒకవైపు, ఇవన్నిటిని నువ్వు ఆలోచించుకుంటూ, ఇవన్నిటిని నువ్వు లైనప్ చేస్తా, ఇవన్నిటిని క్లియర్ చేసుకుంటా, నీకు ఓపుకున్నంతలో టార్గెట్ దాకా వెళ్ళావా, లేదంటే టార్గెట్కి కొంచెం దూరంలో వెళ్ళావా అని పక్కన పెట్టేస్తే వెళ్తావు చూసావా, ఆ వెళ్ళే ప్రాసెస్ని నువ్వు కూర్చుని ఒకసారి నేను ఎంత జెన్యూన్గా జర్నీ చేస్తున్నాను అనేది నువ్వు ఆలోచించుకున్నావు అనుకో, నాకు తెలిసి
సక్సెస్ ఇచ్చే కిక్ కంటే ఆ ముందు ఇచ్చే ప్రాసెస్ చాలా చాలా కిక్ ఇస్తుంది. అందుకే ఎవరైనా సరే ఒక ఆడియో ఫంక్షన్లో కానీ, లేదంటే ఒక సూపర్ స్థాయి కంటే ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకో, ఒక 50 రన్లు కొట్టినప్పుడు, 100 రన్లు కొట్టినప్పుడు, లేదంటే ఒక 2 జాబ్ కొట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూడా నేను పలానా అప్పుడు ఇలా ఇలా చేసేవాడిని, ఇలా ఇలా బ్రతికాను, ఇంత లీస్ట్లో బ్రతికాను, ఇలాంటి కుటుంబం నుంచి వచ్చాను, ఇలా ఉన్నాను అలా ఉన్నానని ఇవన్నీ చెప్తారు తప్ప నేను సక్సెస్ కొట్టాను, నేను సక్సెస్ కొట్టినప్పుడు ఎలా ఉన్నానో, సక్సెస్ కొట్టి ఇవి ఎక్కువ మాట్లాడరు. చాలా తక్కువ మాట్లాడతారు వాటి గురించి. ఎక్కువ మాట్లాడేదంతా ఆ జర్నీ ఎలా వచ్చింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడెప్పుడు లోస్కి వెళ్ళిపోయారు, ఎప్పుడెప్పుడు జనం మీ మీద ఎక్కి తొక్కేశారు, కేవలం వీటి గురించే నాకు తెలిసి 99.9% డిస్కషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అదే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఏమవుతుందో అనేది ఆ సిచ్యువేషన్లో తెలియదు కాబట్టి ఆ బొక్కలో నువ్వు ఎన్నన్నా చెప్తూ కొట్టకపోతే ఎర్రి పప్పలం అయిపోతాం. అందరూ తింగరోని చూసినట్టు చూస్తారు, అందరూ ఆడింగోని చూసినట్టు చూస్తారు, అందరూ ఎదవలా చూస్తారు, చేతకాని ఎదవని తిడతారు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. అది నీ ప్రాబ్లం. ఆడెవడో అంటున్నాడు కదా అని చెప్పేసి నువ్వు ప్రతిదానికి దానికి రియాక్ట్ అయిపోయి నువ్వు అలా ఊహించుకుంటున్నప్పుడు దానికి ఎవడో రెస్పాన్సిబుల్ కాదు, నువ్వే రెస్పాన్సిబుల్. ఇప్పుడు నన్ను బోల్డ్ మంది బోల్డ్ అంటారు నన్ను. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకోవచ్చు బాగానే, తెలివైనోడు, చదువుకున్నాడు, చేసి చేసి ఉద్యోగం వదిలేసి వచ్చి అడుక్కుంటున్నాడు ఇప్పుడు అంటున్నారు. అనుకుంటే అనుకోని నేను అడుక్కుంటున్నానా, లేదంటే ఇదివరకు కంటే బెటర్గా ఉన్నానా, లేదంటే ఇదివరకటి కంటే కొంచెం బెటర్ అవ్వాలా, లేదంటే నేనేమన్నా తప్పుడు డెసిషన్స్ తీసుకున్నా అనేది నాకు తెలుసు. ఆ తీసుకున్న డెసిషన్ ఒకవేళ నన్ను కొంచెం ఫ్లక్చువేషన్ అంటే కింద పైన పడేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఎలా సరి చేయాలో కూడా నాకు తెలుసు. ఆడెవడో నన్ను తిట్టాడని, గోడ పక్కన ఏదో వాగాడని, ఆడెవడో ముడ్డి వెనకాల నుంచి ఏదో అన్నాడని చెప్పేసి నేను దాన్ని పట్టించుకోను. సో ఇక్కడంతా కూడా నేను ఒక ప్రాసెస్లో ఉన్నా, ఆ ప్రాసెస్ నాకు నచ్చింది. ఆ ప్రాసెస్ తర్వాత ఏమొస్తుంది అనేది నాకు తెలియదు. ఏదన్నా రావచ్చు, రాని. ఇప్పుడు దాన్ని ఆపేయగలము అనేంత శక్తి, అనేంత ఓపిక మనకుంటే అసలు ప్రపంచంలో ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాల్సిన అవసరం రానే రాదు. అంతే కదా. ఇప్పుడు పని మొదలుపెట్టినప్పుడు అది 100% అయిపోద్ది అనేది ప్రపంచంలో చాలా ఈజియెస్ట్ థింగ్లో కూడా ఉండదు. ఒకడు గడ్డి కోసుకురావడానికి పొలం వెళ్ళాడు, సైకిల్ తీసుకున్నాడు, లేదంటే బండి తీసుకున్నాడు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు, పొలం దగ్గర స్టాండ్ వేసాడు, దిగాడు, గడ్డి కోసాడు. ఆడు 4 గేదెలకు సరిపడా గడ్డి కోద్దామని వెళ్తాడు. కానీ ఒక 2 గేదెలకు సరిపడా గడ్డి కోసిన తర్వాత ఏళ్ళు తాగొచ్చు. లేదనుకో అర్జెంటుగా ఒరే ఇంటికి రా, పలానా పని ఉంది, ఎవరో వచ్చారు అంటే సగమే కోసేసి మిగతా సగం సాయంత్రం కొయ్యొచ్చులే అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే అసలు పొలం దగ్గరికి వెళ్ళేసరికి పొలంలో ఏదో మోటార్ కాలిపోయింది, అర్జెంటుగా రావాలి, ఇగో కరెంట్ సప్లై మొత్తం ఆగిపోయింది, అర్జెంటుగా లైన్మెన్ రమ్మంటున్నాడు అంటే అసలు గడ్డి కోయకుండా వెనక్కి వచ్చేయచ్చు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే గడ్డి కోయడం అనేది ఏముందరే గడ్డి కోసుకురా అన్న వెంటనే ఆడు ఏ మైండ్ సెట్తో వెళ్ళాడో ఆ మైండ్లో ఏముందో అది 100% అక్కడ ప్రాజెక్ట్ చేయలేడు. ఆడి మైండ్లో ఉన్నదాన్ని 100% ఇంప్లిమెంట్ చేయలేడు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా కూడా అది 100% అవ్వదు, అది ఎంత చిన్న విషయం అయినా సరే. అందుకే ఏం చెప్తున్నా అంటే ఈ మధ్యలో స్టాండ్ తీసి సైకిల్ వేసుకుని అలా నేచర్లో పొలాల్లో ఇంచి సైకిల్ దొక్కుంటా వెళ్ళి ఆడి పొలం వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, గడ్డి కోసి ఆడికి ఓపుకున్నంతలో చేసుకుని వెనక్కి ఏదైతే తెచ్చుకుంటాడో ఆ తెచ్చుకోవడానికంటే ముందు జరిగిన ప్రాసెస్ ఉంటుంది చూసావా, దాన్ని ఎంజాయ్ చేయగలిగితే ఒక బ్యూటిఫుల్ సినిమా, 3 గంటలు ఉన్న సినిమా, మంచి కథ ఉన్న సినిమా, టైం తెలియకుండా అయిపోయి నీ అమ్మ భలే ఉందిరా సినిమా, అప్పుడే అయిపోయిందా సార్, తిరిపోయింది కదా, మధ్యలో ఇంటర్వెల్ ముందా సీను, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ సీను, అసలు ప్రీ క్లైమాక్స్, అసలు ఆ కథలో ఆ క్యారెక్టర్ని చూసావా, ఈ డిస్కషన్ వస్తుంది చూసావా. అలా మన లైఫ్లో కూడా ప్రతి ప్రాసెస్ ఒక మంచి కథ. ఆ కథనే నువ్వెంత ఓన్ చేసుకుంటున్నావు, ఆ కథ గురించి నువ్వెంతలా అర్థం చేసుకున్నావు, ఆ కథ గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావు అనేదే మ్యాటర్. అది మానేసి సక్సెస్ ఉండాలి, మనిషికి ఒక గోల్ ఉండాలి, కానీ ఆ సక్సెస్ కొట్టిన తర్వాత దాన్ని నిలబెట్టడం, దాన్ని సస్టైన్ చేయడం, దాని మీద కూర్చోవడం కొంపడ మీద కూర్చోవడం లాంటిది. అక్కడ ఎవడో ఎక్కువసేపు ఉండడు, ఆడు మళ్ళీ ఎప్పుడొకప్పుడు ఓడిపోవాల్సిందే, లేదంటే అక్కడి నుంచి దిగాల్సిందే, మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. మరి నువ్వు నీ బతుకంతా పెట్టుకుని సక్సెస్లో ఎంతసేపు గడుపుతున్నావు అంటే చాలా తక్కువ టైం, నాకు తెలిసి నిమిషాలు,
ఇంకా మహా అయితే రోజులు గడుపుతావు సక్సెస్లో అంతే. మిగతా జీవితం అంతా ప్రాసెస్లో మాత్రమే గడుపుతావు. ఎందుకంటే అసలు నీకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చదువు మొదలుపెట్టి దేని గురించి చదువుతున్నావు అంటే మనకు తెలుసు ఉద్యోగం గురించి. కానీ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చేసింది రోయ్ అనే ఒక హై వైబ్ నీకు ఎన్ని రోజులు ఉంది నువ్వే ఆలోచించుకో. ఆల్రెడీ నువ్వు ఏదో చిన్న చితక ఉద్యోగం చేస్తున్నావు కదా, 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు 22 సంవత్సరాలు చదివావు ఒక ఉద్యోగం కోసం, ఒక బతుకు తెరువు కోసం, ఒక జీతం కోసం. మరి నువ్వు 20 సంవత్సరాలు ఎప్పుడైపోద్దాం ఈ అమ్మ చిచ్చి హోంవర్క్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి, చదవాలి బాగా, ఇది ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, కోర్సులు నేర్చుకోవాలి, ఇదంతా ఏడుస్తూనే చేసావు. ఉద్యోగంలో జాయిన్ అయిన వెంటనే మాత్రం నీకు ఉద్యోగం వచ్చేసిందనే సంతోషం ఒక నెల 2 నెలల్లో ఉంది. ఫస్ట్ జీతం తీసుకున్నప్పుడు ఇంకా హై ఉంది. కానీ ఒక 6 నెలల తర్వాత ఏమైంది, రిపోర్ట్లేదే ఈ అమ్మ కంపెనీ తోపు అనుకున్నాం కానీ బొక్కలా ఉంది, కంపెనీ మారిపోవాలి అర్జెంటుగా అంటావు. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసావు. మళ్ళీ ఒక 2 నెలల్లో 3 నెలల్లో కష్టపడి వేరే కోర్స్ ఏదో ఒకటి నేర్చుకుని 1 సంవత్సరం నచ్చినా నచ్చకపోయినా అదే కంపెనీలో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ పట్టుకుని మళ్ళీ నువ్వు టార్గెట్ కోసం ట్రై చేసావు. అక్కడ కొట్టేవు, ఆ కంపెనీకి వెళ్ళు, అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ ఈ కంపెనీలో నేను సచ్చేదాకా పనిచేస్తాను అని ఎవడో అనుకోడు. ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఉన్నంత హై, ఆ కంపెనీలో జాయిన్ అయినంత ఆ కంపెనీ మీద ఉన్నంత ఇంప్రెషన్ ఎక్కడ ఉండదు అడిగి. కానీ కట్ చేస్తే ఒక 6 నెలలకి ఇంప్రెషన్ మొత్తం రివర్స్ అయిపోద్ది. బొక్కలో కంపెనీ, తొక్కలో కంపెనీ, తోటకూర కంపెనీ, ఇలాంటి డైలాగ్స్ వస్తాయి. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కంపెనీ అమ్మ భలే ఉందిరా, ఇక్కడ ఫుడ్ భలే ఉందిరా, మా ఏసీ సెంట్రల్ ఏసీ ఉందిరా, అయిపోయి చైర్స్ అదిరిపోయినాయిరా, అసలు లోపల అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిల మధ్యలో మనం ఉద్యోగం అంటే ఇలాంటివన్నీ అన్న నువ్వు ఒక 6 నెలలకో సంవత్సరానికో నీ అమ్మాయి వీళ్ళందరూ ఈ అమ్మాయిలు కాదు రాక్షసులు వీళ్ళందరూ, కంపెనీ బొక్క, ఫుడ్ అరగట్లేదు, పొట్టొచ్చేస్తుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఇలాంటివన్నీ చెప్తావు. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు ప్రాసెస్ అనేదాన్ని పట్టించుకోలేకపోతున్నావు. ఏదైతే క్లైమాక్స్ రిజల్ట్ ఉంటుందో ఎప్పుడు ఆ రిజల్ట్ గురించే ఆలోచిస్తున్నావు. అసలు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, నీకు ఆ ఎన్విరాన్మెంట్ ఏంటో అర్థమవుద్ది, ఆ ఆఫీస్ నీకు ఎందుకు నచ్చట్లేదు అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ వెళ్ళే ఆఫీస్ ఎలా ఉండాలనేది నీకు అర్థమవుతుంది. అలా కాకుండా నెక్స్ట్ వెళ్ళే జీతం ఎలా ఉండాలనేది ఆలోచిస్తున్నావు తప్ప నెక్స్ట్ నేను వెళ్ళబోయే ఆఫీస్ ఎలా ఉండాలనేది నువ్వు ఆలోచించట్లా, ఆ బ్రాండ్ ఎలా ఉండాలో నువ్వు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నీకు ఇక్కడ ఆ ఎన్విరాన్మెంట్ నచ్చక 80% వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే వర్క్ ప్రెజర్ కావచ్చు, నువ్వు అక్కడ కావచ్చు, లేదంటే నీ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్ల అందరూ నిన్ను ఎదవలా చూడడం వల్ల కాకపోవచ్చు, అక్కడ ఉండే రాజకీయాలు కావచ్చు, ఏమీ నచ్చక నువ్వు వెళ్ళిపోతున్నావు. సో నెక్స్ట్ టైం నువ్వు ఎలాంటి దానికి వెళ్ళాలి, ఈ 4 విషయాలు అక్కడ ఉండకూడదు, అలాంటి చోటుకు నువ్వు వెళ్ళాలి. అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు నాకు తెలిసి నిజంగా నీకు జీతం కొంచెం అటు ఇటు వచ్చినా సరే నువ్వు అక్కడ ఉండడానికి ఇష్టపడతావు. ఎందుకంటే మంచి నేచర్ ఉండి, మంచి ఫుడ్ ఉండి, మంచి వైన్ ఉండి, ఒక 4 ఫ్రెండ్స్ ఉండి, రేపు పిచ్చాపాటికి ఒక 1 రోజులు మాట్లాడుకుంటారా మీరు, మీకు అసలు బాధలు బంధులు లేవు, ఒక్కొక్కటి అకౌంట్లో ₹1,00,000 వేస్తాము అని అన్నారనుకో, హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఏ గొడవలో ఉండవు, ఏ రాద్ధాంతాలో ఉండవు. ఎందుకంటే నువ్వు కూర్చున్న ప్లేసు నేచర్లో ఉంది, తాగడానికి మందు ఉంది, మాట్లాడుకోవడానికి నీకు ఇష్టమైన 4 మనుషులు ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 4 రోజుల తర్వాత నీకు ₹1,00,000 ఫ్రీగా అకౌంట్లో పడుతున్నాయి. సో అప్పుడు అది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నీకు లక్ష్యం అనేది మైండ్లో ఉండదు. ఎందుకంటే అక్కడ మంచి సెటప్ ఉంది, అక్కడ నీకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చిన నేచర్ ఉంది. ఇదంతా కాక నీకు ఆల్రెడీ తెలుసు ₹1,00,000 నీకు వస్తున్నాయి కాబట్టి. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, ప్రాసెస్ని లవ్ చేస్తావు. రే చూడు ఎంత బాగుందో, ఇది చూడరా ఎంత బాగుందో, ఈ ఫుడ్ ఎంత బాగుందో, లేదంటే రే మనం అప్పుడు చిన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే నీ మైండ్ చాలా క్లియర్గా ఉంది, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నువ్వు ఆలోచిస్తున్నావు. సో ఇది ప్రాసెస్ అంటే. ఈ ప్రాసెస్ను వదిలేసి నాకు ఎవరైతే పర్సన్తో మాట్లాడాను అన్నానో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను అన్నా, తాడి పెరిగినట్టు పెరిగావు, అసలు చచ్చిపోతే దాన్ని ఏమంటారు విజయంలోనే చచ్చిపోతాను అంటున్నావు, అలా అయితే నువ్వు ఎప్పుడు చచ్చిపోయి ఉండాలి. ఎందుకంటే ఈ వాటికి బోల్డ్ విజయాలు చూసి ఉంటాం, చిన్నయ్యో పెద్దయ్యో, అట్లు ఎంతసేపు ఉంటాం. సంక్రాంతి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, కోడిని పట్టుకెళ్ళావు, మా పందెం కొట్టేయాలి, మంది ఏమైనా సరే పందెం కొట్టాలని చెప్పి ఒక 50,000కో 25,000కో పందెం వేసావు. కోడి పందెం కొట్టింది, ఎగిరేవు, గంతులు వేసావు, అయిపోయింది. ఆ పందెం కొట్టిన కోడిని తీసుకొచ్చావు, చిన్న చిన్న దెబ్బలు తగిలి దాన్ని కుట్లు వేయించావు, ఒక ట్యాబ్లెట్ వేసావు, దాన్ని అలా పక్కన పెట్టావు. ఏదైతే చచ్చిపోయిన కోడి నువ్వు గెలుచుకున్న కోడి ఉంటుందో దాన్ని కూర వండించావు, తిన్నావు, అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చావు, సంకనాగితే వెళ్ళి ఇంకో 4 పందాలు వేస్తూ ఉంటే అక్కడ ఇలా చూడాలి. మనం 25,000కి వేసాం, వాళ్ళు 2,00,000కి వేస్తారంటే భలే ఉంది పందెం, ఇలాంటి పందెం కొట్టాలి మనం కూడా, నెక్స్ట్ ట్రై చేద్దాం అని మళ్ళీ దాని మీద పడతావు. నీకు వచ్చిన హై, నీ కోడి నీకు తెచ్చిన గెలుపు ఎంతసేపు ఉంది,
మా అయితే ఒక అరగంట, ఒక పూట అయిపోయింది. ఆ పూట తర్వాత నీ పని నీది. లేదంటే ప్యాకెట్లో కూర్చున్నావు. ఒక 10,000 పెట్టి నువ్వు కూర్చుంటే ఒక ₹1,00,000 కొట్టు. ఆ హై కానీ ₹1,00,000 వచ్చినాయి మనకు మామూలుగా లేదని నువ్వు అనుకోవడం, నీ గురించి ఇంకో నలుగురు రే పొద్దున్న ₹1,00,000 కొట్టాడంట అని చెప్పి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకో రోజు వెళ్తావు, మళ్ళీ ఇంకొకటి 2,00,000 కొడతావు. అచ్చు 2,00,000 కొట్టాడంటాడు, మనం కూడా ఇంకొంచెంసేపు ఆడాల్సింది అని చెప్పి నువ్వు వచ్చిన గెలుపుని దిగిపోయి మళ్ళీ ఇంకో గెలుపు కోసం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తావు. సో ఈ ప్రాసెస్ని లవ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇదేమీ నేనే పైనుంచి ఊడొచ్చి చెప్పట్లా. మహేంద్ర సింగ్ ధోని చెప్పాడు దీని గురించి, మోదీ చెప్పాడు, రకరకాల పెద్ద మనుషులు అందరూ చెప్పారు. ధోని కూడా అంతే. ధోని ఎప్పుడు కూడా మ్యాచ్ ఏమైపోద్ది, ఈ మ్యాచ్ గెలవాలి అని దిగడంట. గ్రౌండ్లోకి దిగిన తర్వాత ప్రతి బాల్ పడతా ఉంటే ఎంత టెక్నిక్ ప్లే అవుతుంది, అవతలోడు ఎంత బాగా ఆడుతున్నాడు, మనం ఎంత బాగా ఆడాలి, ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పిచ్చిగా ఎంజాయ్ చేస్తాడంట. ఎందుకంటే రిజల్ట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ రిజల్ట్ గురించి మనం పోరాటం ఏదైతే మన ప్లానింగ్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనం ఎంజాయ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన ప్రాసెస్ బాగుంటే, మన ప్రాసెస్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే రిజల్ట్ అనేది మన సైడే ఉంటుందని మహేంద్ర సింగ్ ధోని చెప్పాడు. సో ఇంతమంది ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళందరూ ఆల్రెడీ ఒక పెద్ద హైట్స్ చూసేసి వచ్చేసిన తర్వాత, ఒక హైకి వెళ్ళిపోయిన తర్వాత, ఒక కత్తి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మనం, అనుష్క లాంటి అమ్మాయిని అన్న తర్వాత, అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకు అర్థమైపోద్ది సీను. అంత ముందు అనుష్క లాంటి అమ్మాయిని చేసుకుంటే చాలు, ఇంక జీవితానికి ఏమీ వద్దు అనుకుంటావు నువ్వు. పెళ్లి చేసుకున్న 3 నెలలు 4 నెలలు అయిపోయిన తర్వాత ఇలా కాదు అసలు ఇంతేనా లైఫ్ అంటే, ఒక రేంజ్లో బతకాలి కదా, మనకు రేంజ్ రోవర్ కారు కావాలి కదా అనిపిస్తుంది. అలాగా అంతు పంతు ఉండదు మన కోరికలకి, మన ఇష్టాలకి, మన ఆశకి. అందుకని ఏమంటున్నా అంటే నువ్వు ఎంతన్నా ఆశపడు, నువ్వు ఎంతన్నా పోరాడు, కానీ ఆ పోరాటం కోసం చేసే స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రగుల్ లవ్ చేయకుండా ఆ స్ట్రగుల్ని దరిద్రం అని ఫీల్ అయ్యావు అనుకో, ఆ దరిద్రాల్లో నుంచి నిన్ను ఇంకెవ్వడో బయటికి తీసుకురాడు. ఎందుకంటే నీ బుర్రే దరిద్రంగా తయారైంది, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమీ దరిద్రాలు ఉండవు. ఒకడికి ఒక ప్రాసెస్ ఈజీగా జరిగిపోతూ ఉంటుంది, దాన్ని లక్ అనొచ్చు, జాతకం అనొచ్చు, ఇంకోటి రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఇంకొకటికి చాలా టఫ్గా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆడు ఆలోచించే విధానం, ఆడి పెరిగిన వాతావరణం, ఆడికుండే అవకాశాలు, ఆడికుండే స్పీడ్. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏదన్నా నువ్వు 4 సార్లు చెప్పావు అనుకో, దాన్ని నేను ఒక కథలాగా రాసిచ్చేయగలను నేను. కానీ నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ వీడియో ఆన్ చేసుకుని నువ్వు పేపర్ మీద రాయగలవా? రాయలేవు. ఎందుకు రాయలేవు అంటే ఇది నా స్ట్రెంత్, అది నీ స్ట్రెంత్ కాదు. నువ్వు ఏదైనా పని చెప్తే దాన్ని చిటికలో చేసేయగలవు, కానీ నాకు ఉండే బద్ధకానికి నేను చేయలేను. అది నీ స్ట్రెంత్, నాకు చేత కదా అది. అలాగా నీకు ఉండే స్ట్రెంత్ని బట్టి, నువ్వు ఆలోచించే విధానం బట్టి, నీకు చుట్టుపక్కల ఉండే మనుషులు అలా మైండ్ సెట్లను బట్టి నీ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది, నీ ప్రాసెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే దయచేసి ప్రాసెస్ని మాత్రం నువ్వు ఇష్టపడగలిగితే, నీ ప్రాసెస్ బాగుంటే ఖచ్చితంగా రిజల్ట్ నీ వైపే ఉంటుంది. నువ్వు ఏమీ చేయకుండా ఒక వరస్ట్ ప్రాసెస్లో ఉండి ఆ ప్రాసెస్ను కూడా దరిద్రం, చిరాకు, నా బతుకింతే ఇలాంటి రకరకాల మాటలు ఉపయోగించుకుని నీకు నువ్వే ఒక మైనస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, అది ఎప్పటికీ మైనస్లోనే ఉంటుంది. ప్రాసెస్ని లవ్ చేయి, ఎందుకంటే రిజల్ట్ని నువ్వు నేను డిసైడ్ చేయడం గుర్తుపెట్టేసుకో. జీవితాంతం అంబానీ మాత్రమే భారతదేశానికి ధనవంతుడిగా ఉంటాడు అనుకునేంత చిన్న మైండ్ సెట్ నీదైతే నీ అంత తెంగరోడు ప్రపంచంలో ఉండడు. ఆడికి మించినోడు ఇంకొకడు పుడతాడు, ఆడికి మించినోడు మీ ఊళ్ళోంచి ఎదగొచ్చాము చెప్పలేం. అందుకని దయచేసి ప్రాసెస్ని, నువ్వు పడే కష్టాన్ని, నీకు వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల్ని, పెద్ద అయినా అవ్వచ్చు, వాటిలన్నిటిని నువ్వు దరిద్రాలు అని అనుకుంటే కనుక నువ్వు జీవితంలో వాటిల్లోంచి బయటకు రాలేవు. ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. సో నువ్వు ప్రాసెస్ని ఈసారి నుంచి అయినా నమ్ముతావు, ప్రాసెస్ని నీకు నచ్చిన అమ్మాయి కంటే ఎక్కువ సెక్సీగా చూడగలుగుతావు అని నేను నమ్ముతున్నాను. మరోసారి మన పృథ్వీ పాడ్స్ ఫ్యామిలీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. త్వరలో నా గురించి, నేను పుట్టిన ఊరు గురించి, ఆ ఊరిలో సంక్రాంతి ఎలా ఉండబోతుంది, ఆ ఊరు ఎలా ఉంటుందనే ప్రతిదీ మీకు ఒక చిన్న సైజ్ డాక్యుమెంటరీలో చూపించబోతున్నాను. స్టే ట్యూన్, చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి.